సాగర్ గారు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి చాలా విషయాలు దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించారనేది మనకు అర్థమవుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఫ్రస్ట్రేట్ కూడా అయ్యారు. ఫ్రస్ట్రేట్ కూడా అయ్యి భాస్కర్ని తీసుకొచ్చారు. భాస్కర్ పేరు ఎప్పుడన్నా విన్నామో మనం ఇంతవరకు? ఫస్ట్ టైం పేరు లేకుండానే టక్మని తీసుకొచ్చేశారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు, నా మీద ఒక వ్యక్తిని ఇరికించడం కోసం తప్పుడు ఇవన్నీ ఇలాంటివన్నీ మాట్లాడాడు ఆయన ఆ రోజు. ఇప్పుడు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏని ఇండోర్ నుంచి పట్టుకొచ్చారు. అతను 8 కోట్ల రూపాయలని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చాడు ఎన్నికల టైంలో అనేది సిట్ చెప్తోంది. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియదు. సో ఈ రకంగా కీలకమైన వ్యక్తులందరూ ఇరుక్కున్న లిక్కర్ స్కామ్లో ఇంకెలాంటి విషయాలు మనం చూడబోతున్నాం? వెంకటకృష్ణ గారు, మీకు అట్లాగే పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. నమస్తే అండి. వెంకటకృష్ణ గారు, కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. అది వ్యక్తిగతంగా నాకు తెలుసున్న విషయాలు. కానీ మీరు నన్ను డిబేట్ లో మీకు ఎవరు చెప్పారు నన్ను పేరు అడగద్దు, వాళ్ళ డీటెయిల్స్ అడగండి. అడగనంటే ఖచ్చితంగా మీకు నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నేను ఎందుకు అడుగుతాను? అడగను. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ ఎవరైనా విద్యాసాగర్ అనే వ్యక్తి వెంకటకృష్ణ ఏబిఎన్ డిబేట్లు ఇలా అన్నాడు అని కనుక ఎవరన్నా ఇది చేస్తే దానికి మీరే బాధ్యులు అవుతారు. నేను ఎందుకు అడుగుతాను మీకు ఎవరు చెప్పారని? నేను కూడా ఎవరి పేరు చెప్పను కాబట్టి నేను ఓన్లీ కాంటెక్స్ట్ మాత్రం మాట్లాడతాను. ఓకే. నేను ఈ మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ ఒక 3 వీక్స్ ముందు ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నాతో ఒక వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి ఇందులో ఉన్న వ్యక్తే, చాలా 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 కీలకమైనటువంటి వ్యక్తి. ఫ్లైట్ లేట్ అవటం వల్ల నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఎక్కడ ఏమి ఇందులో ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు ఇన్ని రోజులు ఏదైతే చర్చ జరిగిందో ఈ చర్చ 100% నిజం నిజం నిజం. 3600 కోట్ల రూపాయల స్కామ్ అన్నది నిజం నిజం నిజం. దాంట్లో ఎటువంటి భేషజాలు గాని, క్వశ్చన్స్ గాని, డౌట్ గాని, సందేహాలు గాని ఎవరికి అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్. ఇది ప్రూవ్ అయ్యేటటువంటి క్రైమ్ ఇది. దానికి ఏ రకమైన కారణాలు, డబ్బు ఏ రకంగా వచ్చింది, డబ్బు ఏ రకంగా ఎందులోంచి ఎంత పర్సెంటేజ్ ఎట్లా వెళ్ళింది, ఈ డీటెయిల్స్ పూసగొచ్చినట్టు మా ఇద్దరి మధ్య చర్చలో వచ్చింది. తను చెప్పిన వివరాల ప్రకారం అఫెన్స్ 100% జరిగింది. మోర్ ఓవర్ ఈస్ గెటింగ్ థ్రెటనింగ్ కాల్స్ ఫ్రమ్ ది వైసీపీ బిగ్ పర్సనాలిటీస్. ఈవెన్ అతను ఎయిర్పోర్ట్ కి, నాకు ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఐ రిసీవ్డ్ 1 కాల్. ఆ కాల్ కూడా థ్రెట్ కాలే. ఏమైతే అది అవనివ్వండి, మేము వద్దని చెప్పాం, మేము వారించడానికి ట్రై చేశాం, తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పాం, అయినప్పటికీ మాట వినలేదు. ఇందులో ఈ రోజు అందరూ పావులుగా, ఇందులో తెలిసి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియకుండా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బలవంతంగా లాగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎవరైతే పెద్ద తలకాయ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క ఆదేశాల మీదుగానే తనకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తుల సమావేశంలోనే తీసుకున్న నిర్ణయం ఇది. ఇందులో ఆఫీసర్స్ లో ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ నేను చెప్పకూడదు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ విత్ ది సిట్. దాంట్లో మళ్ళీ రెండో ఆలోచన, అతను చెప్పిన విషయం చెప్తున్నా, రెండో ఆలోచన అవసరం లేదు. ఎవరెవరైతే సస్పెక్ట్ చేసి ఎవరెవరికైతే నోటీస్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి నేరస్తులు, పావులుగా వాడబడినటువంటి వాళ్ళు కొంతమంది అని ఆ యొక్క 1 అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ చర్చలో వచ్చి మా మధ్య జరిగినటువంటి సంభాషణ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ క్రైమ్ అన్నది 0 రూపీ నుంచి 96,000 కోట్ల రూపాయల వరకు గ్యాప్ ఎంత ఉంది అంటే 3 కోట్ల రూపాయలు. అది కూడా ఆ సంబంధిత వ్యక్తి చెప్పినటువంటి విషయమే. 3 కోట్ల రూపాయలు. ఈ మిగతా 3 కోట్ల రూపాయలు మిస్లీనియన్స్ కింద తీసేస్తే
లెక్కలన్నీ క్రైమ్కు అఫెన్స్కు సంబంధించినంత వరకు ఎంత డబ్బులు ఎవరెవరికి వెళ్ళాయి అన్న దాన్ని మాత్రం వెళ్ళాయి అని చెప్పడంలో అందరి లెక్కలు అన్ని రూపాయలు సరిపోయింది. 3,600 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు తప్ప మిగతా అంత డబ్బు సరిపోయింది. అన్నిటికీ రూటింగ్ ఉంది, అన్నిటికీ దాన్ని మ్యాప్ చేయడం అయింది. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ కంపెనీ నుంచి ఎవరెవరు ఎంత తీసుకున్నారు, దాని రూటింగ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళింది, మొత్తం సిట్ దగ్గర ఉన్న మాట, ప్రతి ఒక్క మాట డాక్యుమెంట్ 100% కరెక్ట్. దాంట్లో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడుకున్నా, చెవిరెడ్డి గారి గురించి మాట్లాడినా, చెవిరెడ్డి పిఎల్ గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకో కసిరెడ్డి గురించి మాట్లాడినా, ఇంకోరి గురించి మాట్లాడినా, తర్వాత ఇప్పుడు ఎవరో మన చెవిరెడ్డి వాళ్ళ పిఏ వాళ్ళ గురించి మాట్లాడినా, చెవిరెడ్డి వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడినా, ఇవన్నీ నిజాలు. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ఆయనది ఏదైతే ఈ స్కామ్ కు సంబంధించి విజయసాయి రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది రాజముద్రగా తీసుకోవచ్చు. ఆయన చెప్పింది అక్షరాల 100% నేనెంత కరెక్టో ఆయన అంత కరెక్టు. మేము చెప్పే విషయాలు అన్ని నిజము, 100% కరెక్టు. ఇది ఆయన స్టేట్మెంట్. బట్ ఆయన ఈ క్రైమ్ లో చాలా 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 ముఖ్యమైన వ్యక్తి. ఎఫ్ఐఆర్ లో కూడా ఉన్నాడు ఆయన, అరెస్ట్ అయ్యాడు, అంతా అయ్యింది. సో ఇక్కడ దీన్ని బట్టి ఇప్పుడు ఈ చెవిరెడ్డి పాత్ర, అరెస్ట్ అయ్యి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయిన వ్యక్తి మీకు ఎక్కడ వచ్చాడు అవన్నీ మీరు అడిగితే నేను చెప్పకూడదు, నా ఎథికల్ వాల్యూకు తప్పదు. నేను విషయం వరకు చెప్పడం కరెక్ట్, నేను విషయం చెప్పడం వరకు మాత్రం కరెక్ట్. పేర్లు చెప్పడం అనేది ఎథికల్ వాల్యూ కానే కాదు. అర్థమైందే కానీ అయితే మీరు అనేది ఓకే, ఇట్స్ ట్రూ, అది కేసు, అది అందులో అంత ఇది లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తుంది కానీ అది కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ని పూర్తిగా లిక్కర్ సొమ్ముతోనే చేశాడు అనేది